హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. సూర్య హిందూను చూసి తనకు తెలియకుండానే రెండు చేతులతో చప్పట్లు కొడతాడు. సూర్య చప్పట్లు కొట్టం చూసి ఆకాష్ చారి ఇద్దరూ షాక్ అవుతారు. సూర్య యాంకర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చి కామ్గా ఉంటాడు. యాంకర్ సో విన్నర్ ఎవరంటే అని అడుగుతుంది. అందరూ సూర్య సూర్య అంటూ కేకలు వేసి చప్పట్లు కొడతారు. యాంకర్ ఎస్ సూర్య కమాన్, మీరు ఎక్కడ ఉన్నా సరే స్టేజీ మీదకి రావాలి అని అంటుంది. సూర్య స్టేజీ మీదకి వెళ్తాడు. మీడియా అంతా సూర్యకి ఫోటోలు తీయడంలో బిజీగా ఉంటుంది. ఆకాష్ హిందూని చూసి నవ్వుతూ థ్యాంక్స్ చెప్తాడు. చారి సూర్యాని చూసి మనసులో సంతోషంగా ఉండి చప్పట్లు కొడుతూ విజిల్ వేశాడు. ఆకాష్ షాక్ అవి చారీ చెవిలో నెమ్మదిగా బాబాయ్ ఏంటి ఇది చిన్నపిల్లాళ్ళ అని అంటాడు. చారి గౌతమ్కి యాక్సిడెంట్ అయినప్పుడు చారీ సేవ్ చేస్తాడు. అప్పుడు చారీకి వెనక ముందు ఎవరూ ఉండరు, తన భార్య తప్ప. గౌతమ్ చారీని కంపెనీకి పిఏగా పెట్టి తనకంటూ ఒక ఇల్లునిస్తాడు. అంతేకాదు ఇంట్లో మనిషిగా అందరూ చారిని చూస్తారు. కాని ఆఫీస్ టైంలో సూర్యాని సార్ అని అంటాడు. అంటే సూర్య సీఓ కదా, తన గౌరవం పోకుండా. ఆకాష్ చప్పట్లు కొడుతూ సూర్యాని చూస్తూ మనసులో ఆనందంగా ఉంటాడు. సూర్య హిందూని చూసి మళ్లీ మైక్ తీసుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి క్రిందకు వచ్చి లండన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు సూర్య. వాళ్ళు డీల్ ఓకే సూర్య, అంతేకాదు మా కంపెనీకి సంబంధించిన డిజైన్లు అన్నీ ఈసారి నుంచి మీరే చెయ్యాలి అని అంటారు లండన్ వాళ్ళు. హిందూ సూర్యాని చూసి షాక్ లో ఉంటుంది. కంపెనీ సీఈఓ సూర్య అని ఇప్పటి వరకు హిందూకి తెలియదు. గుడిలో సేవ్ చేసిన సూర్య నేను పనిచేసే కంపెనీ సీఈఓ వామ్మో అని అనుకుంటూ ఆలోచిస్తూ నడుస్తూ బయటకు వచ్చింది. ఆకాష్ హిందూ చాలా థ్యాంక్స్, నువ్వు ఈరోజు కంపెనీ పరువును కాపాడావు అని అంటాడు. హిందూ నవ్వుతూ నా వర్క్ నేను చేశాను ఆకాష్, అయినా నేను కంపెనీలో పనిచేసే మెంబర్ని, ఈ మాత్రం చేయకూడదా అని అంటుంది. ఆకాష్ నవ్వుతూ హిందూ నీ టాలెంట్ చూస్తే నాకే మతిపోయింది, గుడ్ హిందూ, కానీ నువ్వు ర్యాంప్ వాక్ చేయడం అసలు ఎలా అని అంటాడు. హిందూ నవ్వుతూ చారీ మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను ఆకాష్ అని అంటుంది. ఆకాష్ హిందూ నీ బుర్ర అసలు సూపర్, టైంకి వచ్చి నన్ను చారీని సేవ్ చేశావు అని అంటాడు ఆకాష్. హిందూ సరే ఆకాష్ ఇంటికి వెళ్తాను, నాకు చాలా టైం అయింది అని అంటుంది. ఆకాష్ సరే హిందూ జాగ్రత్త, బాయ్ అని అంటాడు. హిందూ బాయ్ ఆకాష్ అని అంటుంది. సూర్య లండన్ వాళ్లతో కాసేపు మాట్లాడి బయటికి వస్తాడు. చారి వాటర్ బాటిల్ తీసి సూర్యకి ఇస్తాడు. సూర్య చారీని చూసి బాబాయ్ ఇక్కడ ఎవ్వరూ లేరు అని అంటాడు. చారి అయినా నీకు అంత కోపం ఏంట్రా, ఎప్పుడూ అలా నువ్వు లేవు, నా మీద కోపంగా ఏమైందిరా అని అంటాడు చారి. సూర్య ఏమీ లేదు బాబాయ్ అని మనసులో రాత్రి చూసిన ఫైల్ గుర్తొచ్చింది. అంతే మనసు అంతా భారంగా అయిపోయింది. చారి రే నువ్వు ఇంక మారవా అని అంటాడు. సూర్య సారీ బాబాయ్ అని ఫైల్ కోసం చెబుతాడు. చారి కంటి నుంచి కన్నీరు ధారలా కారుతూ ఉంటుంది. సూర్య చారీని హత్తుకుని ఏడుస్తూ ఉంటాడు. చారి సూర్యాని సముదాయించి రే ఇక్కడ మీడియా ఉంది, ముందు నువ్వు కూలవ్వు అని అంటాడు చారి. సూర్య కూలవ్వి బాబాయ్ ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు అసలే ఆరోగ్యం బాగోదు, అసలే బీపీ షుగర్, నీకు ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, మందులు వేసుకో అని అంటాడు. చారి నవ్వుతూ నీ కోపం చూసి ఈ రోజు నేను బీపీ టాబ్లెట్ ముందుగానే మింగాను అని అంటాడు. సూర్య బాబాయ్ అక్కడ పిన్ని నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు. చారి నాకు మీరు పిన్ని తప్ప ఎవరు ఉన్నారా, సరే నేను వెళ్తాను అని అంటాడు చారి. ఆకాష్ బాబాయ్
బాయ్ అని అంటాడు. చారి బాయ్ రా, జాగ్రత్తగా వెళ్ళండి ఇద్దరు ఇంటికి అని అంటాడు. ఆకాష్ సరే బాబాయ్ అని, రే సూర్య పదరా వెళ్దాం ఇంటికి అని అంటాడు. సూర్య నువ్వు వెళ్ళురా, నేను తర్వాత వస్తాను అని అంటాడు. ఆకాష్ మనసులో బాధపడుతూ సరే జాగ్రత్తగా రా అని కార్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. సూర్య వేగంగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక పక్కకు ఆపి రాత్రి వచ్చిన ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న లెటర్ని చదవటం మొదలుపెట్టాడు. ఆ లెటర్లో, నాకు తెలుసు నువ్వు కోపంగా ఉంటావు నా మీద, ఎందుకంటే నేను మాట తప్పి నీకు దూరంగా వెళ్ళిపోయాను. కానీ సూర్య నువ్వు కోపంగా అస్సలు ఉండకు, ఎందుకంటే కోపంలో నా అన్న వాళ్ళని దూరం అవుతారు. ఎందుకంటే కోపం మనిషికి అంత మంచిది కాదు. కానీ నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? నీ బుగ్గన పడే సొట్ట అది చాలు సూర్య, నీకు ఎవరైనా సరే ఫిదా అవుతారు. నువ్వు నవ్వుతూ ఉంటే ఎప్పుడూ నేను నీ మనసులో ఉంటాను. అలానే ఇంకో మాట, కాదు నా కోరిక, జీవితం మనకి నచ్చింది దూరం అయ్యింది అన్నంత మాత్రాన అంతటితో మన జీవితం ఆగిపోదు. సూర్య ముందు అడుగు వేస్తే ఇంకా అందంగా ఉంటుంది మన జీవితం. ఇది నీకు నచ్చదు కానీ నా కోసం నువ్వు చెయ్యాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి. నా మాట నువ్వు కాదనువు అని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా ముద్దుల ఆదిత్య. మిస్ యు ఆది, మిస్ యు సూర్య అని రాసి ఉంటుంది. సూర్య బాధని అంతా దిగమింగుకొని ఏడవటానికి కూడా కన్నీరు కరువై గట్టిగా ఊపిరి పీల్చుకొని కాసేపు లెటర్ని చూసి, నీ మాట ఈ ఆదిత్య కాదనడు, కాని నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఏం సాధించాలి అని అనుకుంటూ ఈసారి సూర్య ప్రమేయం లేకుండానే కన్నీరు కారుస్తూ చేతిలో ఉన్న లెటర్ మీద పడుతూ ఉంటాయి. ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు అని అంటూ ఏడుస్తూ, ఈ నరకం నా వల్ల కాదు అంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వెళ్ళాడు సూర్య. హిందూ, సూర్య సార్ మన కంపెనీ సీఈఓనా అని అంటుంది. సంధ్య, ఒసే ఇప్పటికి 100 సార్లు చెప్పావు, నా బుర్ర అంతా హీట్ అయిపోయింది అని అంటుంది సంధ్య. హేమా, ఇప్పుడు ఏమైందే, ఎందుకు హిందూ మీద కోప్పడుతున్నావు అని అంటుంది. సంధ్య గుడిలో జరిగిన సీన్ మొత్తం చెప్పింది. హేమా, వావ్ హిందూ, నిజమా, నువ్వు సూపర్, సూర్య సార్ నీ కోసం ఫైట్ చేశారు అని అంటుంది హేమ. హిందూ, ఒసే తర్వాత మాట్లాడుతూ ఉందాం, కానీ ముందు రోడ్డు చూసి బండి నడపండి అని అంటుంది. ఇంతలో రోడ్డు మీద ఒకరు అడ్డంగా నిలబడతారు. సంధ్య, హేమ ఒకేసారి బండి ఆపి చూస్తూ, ఎవరు మీరు అని అంటారు. హిందూ ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అవుతుంది. రాజేష్, ఏంటి హిందూ ఎలా ఉన్నావు అని అంటాడు. హిందూ, బావా నువ్వు ఇక్కడ ఎప్పుడు వచ్చావు, అసలు ఎందుకు వచ్చావు అని అంటుంది. రాజేష్, పీటల మీద జరుగుతున్న పెళ్లి నుండి వచ్చి మా పరువు అంతా తీసి ఇప్పుడు ఎందుకు వచ్చావని అడుగుతావా ఏంటి, నాటకాలు ఆడుతున్నావా అని అంటాడు రాజేష్. హిందూ, నీలాంటి ఎదవని బుద్ధి ఉన్న ఏ ఆడది పెళ్లి చేసుకోదు, అలాంటిది నేను చేసుకుంటానని ఎలా అనుకున్నావు అని అంటుంది. రాజేష్ కోపంగా హిందూ చెంప మీద కొట్టి, ఎప్పటికైనా సరే నేను నిన్ను పెళ్లి చేసుకొని తీరతాను అని అంటాడు రాజేష్. హిందూ రాజేష్ 2 చెంపల మీద కొట్టి, గుర్తు పెట్టుకో హిందూ, హిందూ ఆకాంక్ష అని గట్టిగా మనసులో అనుకుంది. హిందూ అంటే అది చేసి తీరుతుంది, నువ్వు నన్ను పెళ్లి కాదు కదా, కనీసం నా దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాను అని అంటుంది హిందూ. రాజేష్ హిందూ మాటలు వింటూ షాక్ అవ్వి హిందూ వెనక పోలీస్ జీప్ రావడంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు రాజేష్. ఏమా, ఎవడేవాడు, నువ్వు వాడిని బావా అని అంటున్నావు అని అంటుంది. సంధ్య, పెళ్లి అంటున్నాడు, అసలు ఏంటే ఇదంతా, మాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అని అంటారు ఇద్దరు. హిందూ, సమయం వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలు చెబుతాను, ముందు పదండి ఇంటికి వెళ్దాం, ఇప్పటికే చాలా టైం అయింది అని అంటుంది. సంధ్య, హేమ హిందూ మాటకి ఎదురు చెప్పలేక ముగ్గురు ఇంటికి వెళ్లిపోతారు. సూర్య ఇంటికి రాగానే తన రూమ్ లోకి వెళ్లి డ్రెస్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్లి బయటకు వచ్చి సోఫా మీద కూర్చుని ఎదురుగా ఉన్న పూల మొక్కల దగ్గరికి వెళ్లి పూలను తాకుతూ ఉండగా వెనక నుంచి సూర్య భుజంపై చేయి పడుతుంది.
సూర్య వెనకకి తిరిగి నాన్నా అని అంటూ హగ్ చేసుకుంటాడు. గౌతమ్ రెండు చేతులతో సూర్యాని కౌగిలించుకొని ఏంట్రా నాన్న కూడా నీకు గుర్తుకు రావడం లేదా అని అంటాడు. సూర్య గౌతమ్ రెండు చేతులు పట్టుకొని బాధగా అలాంటిది ఏమీ లేదు నాన్నా, నాకు జీవితం ఇచ్చింది మీరు, అలాంటిది నేను మిమ్మల్ని మర్చిపోయి ఎలా ఉంటాను అని అంటాడు సూర్య. గౌతమ్ సూర్య ఫేస్ ని తన రెండు చేతులతో పట్టుకొని జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉంటావేమో అనుకున్నాను, కాని నువ్వు ఏమీ మారలేదు సూర్య అని అంటాడు బాధగా. సూర్య బాధగా అంత సులువుగా మర్చిపోయే విషయం కాదు కదా నాన్న అని అంటూ గౌతమ్ని హత్తుకొని బాధని తన గొంతులోనే ఆపి, నాన్న ఇప్పటికే చాలా టైం అయింది, ఉదయం మాట్లాడుకుందాం అని అంటాడు సూర్య. గౌతమ్ మనసులో నాకు తెలుసురా, నేను బాధపడతానని ఇలా అంటున్నావు నువ్వు, సరే నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా పడుకో అని అక్కడి నుండి తన రూంలోకి వెళ్లిపోతాడు గౌతమ్. సూర్య పూల మొక్కల దగ్గర ఉన్న సోఫా మీద కూర్చుని చుక్కలను చూస్తూ బాధపడుతూ ఉంటాడు. హిందూ బండి పార్క్ చేసి లోపలికి వచ్చి తన రూంలోకి వెళ్లి డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్లి బయటకు వచ్చి తన రూమ్ అంతా చూసుకొని షాక్ అవుతుంది. రూమ్ అంతా హిందూకి నచ్చిన విధంగా, అంటే గోడకి ఎదురుగా హిందూ నవ్వుతూ ఉన్న పిక్ ఒకటి, తనకి ఇష్టమైన చిన్న చిన్న నీలం రంగు లైట్స్ తో పైన సీలింగ్, మరోవైపు తనకి ఇష్టమైన ప్రేమ కథల పుస్తకాలు, కప్బోర్డ్ రూమ్ అంతా చిన్న చిన్న శంఖాలు నక్షత్రాల్లాంటి వాటితో వేలాడుతూ, ఒకవైపు చిన్న చిన్న నెమలి పించాలతో రూమ్ అంతా చాలా అందంగా రెడీ అయి ఉంది. గాయత్రి నవ్వుతూ నచ్చిందా బంగారం అని అంటుంది. హిందూ నువ్వు నా బంగారం అమ్మమ్మా, లవ్ యూ అని అంటుంది హిందూ. గాయత్రి సరే పద బయట పూల మొక్కల దగ్గర కూర్చుని మాట్లాడుకుందాం అని అంటుంది గాయత్రి. హిందూ బయటకు వచ్చి ఆరు బయట మల్లె పందిరి పక్కన ఉన్న బెంచి మీద కూర్చొని చెప్పు అమ్మమ్మా అని అంటుంది. గాయత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నేను అడగను, ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు, నువ్వు బలమైన కారణం లేకుండా ఏదీ చేయవు, కాని నీకు తెలుసు కదా మహాశివరాత్రికి నువ్వు మన ఊరికి వచ్చి శివుని ముందు నాట్యం చేయాలి, అది నీ బాధ్యత అని అంటుంది. హిందూ గాయత్రి చేతిని పట్టుకొని అమ్మమ్మా అది నా బాధ్యత, నేను ఎందుకు నాట్యం చేయకుండా ఉంటాను, నా నరనరాల్లో అంతా ఉంది నాట్యం, నా మాటని కాదని అనలేక అమ్మా నాన్న ఇద్దరూ నాతో పాటు ఇక్కడికి వచ్చారు, వచ్చే మహాశివరాత్రి నేను మన ఇష్టదైవం శివుని ముందు నాట్యం చేస్తాను అని అంటుంది హిందూ. గాయత్రి నవ్వుతూ నాకు తెలీదా నీ గురించి, నువ్వు పుట్టగానే మన ఇల్లు అంతా మారిపోయింది, ఎందుకంటే నీ జాతకం 1,000,000 మందిలో ఎవరికో కాని ఉండదు, మహాశివరాత్రి నాడు పుట్టిన ఏకైక శివుని అనుగ్రహం పొందిన గొప్ప జాతకం నీది, నువ్వు ఏ ఇంటి కోడలు అవుతావో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని హిందూ నుదుటిని ముద్దు పెట్టుకుంటుంది. హిందూ నవ్వుతూ అమ్మమ్మా నా జీవితం అంతా ఆ శివుని చేతికి అప్పగించాను, ఆయనే చూసుకుంటాడు అంతా అని అంటుంది. గాయత్రి సరే పడుకుందామా, చాలా ఆలస్యమవుతుంది అని అంటుంది. హిందూ లేదు అమ్మమ్మా నువ్వు పడుకో, నేను కాసేపు ఇక్కడే కూర్చుని వస్తాను అని అంటుంది. గాయత్రి చలిలో ఎక్కువసేపు ఉండకు, తొందరగా వచ్చి పడుకో అని అక్కడి నుండి తన రూంలోకి వెళ్లిపోతుంది. హిందూ బెంచ్ మీద పడుకొని చంద్రుణ్ణి చూస్తూ మనసులో పరమేశ్వరా నేను ఇప్పుడు చేస్తుంది తప్పో కాదో నాకు తెలీదు, కాని నువ్వు నాకు సహాయం కాదు, ఎంత పెద్ద కష్టమైనా సరే ఎదుర్కొనే ధైర్యం మాత్రం నాకు ఇవ్వు, వచ్చే మహాశివరాత్రి నాడు నేను నాట్యం చేయాలి, అందులో ఎటువంటి ఆటం లేకుండా జరగాలి అని మనసులో కోరుకుంది. ఇంతలో మల్లెపందిరి పూలు గాలికి రాలి హిందూ మీద పడుతూ ఉంటాయి. హిందూ కాసేపు ఆలోచిస్తూ రూంలోకి వచ్చి బెడ్ మీద పడుకొని పక్కన ఉన్న ప్రేమ కథల బుక్ ఒకటి తీసుకొని చదవటం మొదలుపెట్టింది. చదివి చదివి అలా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఉదయం అవుతుంది. వాసు కాఫీ తాగుతూ పేపర్ చదివి టీవీ ఆన్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. లక్ష్మి టీవీలో వస్తున్న హిందూని చూసి అసలు ఏంటి ఇదంతా అని అంటూ వాసు వైపు చూసి హిందూ
హిందూ అని గట్టిగా పిలిచింది. గాయత్రి, హిందూ ఒకేసారి బయటికి వచ్చారు. హిందూ ఏమైంది అమ్మా అని అంటుంది. వాసు, ఏంటి తల్లి ఇది, నువ్వు ఎప్పుడూ లేనిది ర్యాంప్ వాక్ చేయడం, అసలు ఏంటి ఇదంతా అని అంటాడు. హిందూ, నాన్నా, నేను చేస్తున్న జాబ్ అలాంటిది, ఇందులో తప్పేముంది నాన్నా అని అంటుంది. అలా అని కాదు తల్లి, నీకు ఇప్పుడు పెళ్లి చేసే వయసు, ఇలాంటి టైంలో ఇలాంటివి చేస్తే బాగోదమ్మా అని అంటాడు. హిందూ వాసుని సోఫా మీద కూర్చోబెట్టి, నాన్నా, నా పెళ్లి ఎలా జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు, అంతా ఆ శివుని దయ, నువ్వు కంగారు పడకు నాన్నా అని అంటుంది. గాయత్రి, రే, నా మనవరాలు తప్పు చేయదు, ఎందుకంటే అది నీ కూతురు, ఇలాంటివి ఈ రోజుల్లో కామన్, నువ్వు ఇంకా పాత చింతకాయల్లా ఆలోచించకు అని అంటుంది. లక్ష్మి, అత్తయ్య, మిమ్మల్ని చూసుకొని హిందూ ఇంకా మొండిగా తయారవుతుంది అని అంటుంది. హిందూ నవ్వుకొని, నాన్నా, నేను గుడికి వెళ్తాను అని అంటుంది. గాయత్రి, నేను కూడా వస్తాను తల్లి అనింది. హిందూ నవ్వుతూ, సరే పద అని ఇద్దరూ పైకి రూంలోకి వెళతారు. వాసు, లక్ష్మి, ఇలాంటివి ఈ రోజుల్లో మామూలే, నువ్వు కంగారు పడకు అని అంటాడు. లక్ష్మి నవ్వుతూ, అలానే, పదండి టిఫిన్ చేద్దాం అని అంటుంది. సూర్య నిద్రలేచి బయట రూమ్కి ఎదురుగా ఉన్న గార్డెన్ దగ్గరకు వచ్చి పూల మొక్కలు చూస్తూ తన చేతితో పూలను తాకుతూ ఉంటాడు. ఎందుకో సూర్యకి సడన్ గా హిందూ కళ్ళు గుర్తుకు రావడం మొదలైంది. సూర్య మనసులో, ఎవరు ఆ అమ్మాయి, నాకే ఎందుకు పదే పదే తన కళ్ళు గుర్తుకు వస్తున్నాయి, అచ్చం ఎలా అంటే అవే కళ్ళు, అచ్చం అలానే ఉన్నాయి అంటూ ఏదో ఆలోచిస్తూ ఉండగా అంజలి, సూర్య, సూర్య అంటూ లోపలికి వచ్చింది. సూర్య, చెప్పు అక్క, ఏమైంది అని అంటాడు. అంజలి, గుడికి వెళ్ళాలి, అందరూ రెడీ అయ్యున్నారు, నువ్వు రెడీ అవి కిందకి రా, నీ కోసం కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటాము అని అంటుంది. సూర్య నవ్వుతూ, సరే అక్క, నేను రెడీ అవి కిందకు వస్తాను అని చెప్పాడు. అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది సూర్య నవ్వడం చూసి. మనసులో, నా తమ్ముడేనా నాతో ఇప్పుడు మాట్లాడింది అని అనుకుంటూ ఆలోచిస్తూ కిందకి వస్తుంది. సూర్య అంజలి వెళ్లిన వైపు చూస్తూ, నేను నవ్వుతూ ఉంటేనే తనకు ఇష్టం, లేదంటే నా మనసుకు దూరంగా ఉంటుంది అని మనసులో రాత్రి చదివే లెటర్ తలుచుకుంటూ వాష్రూమ్కి వెళ్తాడు సూర్య. అంజలి ఆలోచిస్తూ నడుస్తూ వచ్చి సోఫా మీద కూర్చొని ఉంది. మమత, ఏమైంది అంజలి, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు, ఏం జరిగింది అని అడిగింది. అంజలి, ఏమీ లేదమ్మా అంటూ మనసులో వాడు నవ్వాడు కాని సంతోషంగా కాదు, బాధగా అని అనుకుంటూ ఉంది. కాసేపటికి అందరూ కలిసి గుడికి బయలుదేరారు. సూర్య కార్ డ్రైవింగ్ చేస్తూ లేని నవ్వు పెదవులపైకి ఎలా వస్తుంది అని బాధపడుతూ ఉంటాడు. ఆకాష్ సూర్యాని గమనించి మనసులో ఎప్పటికి మారతాడు వీడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇందు, అమ్మమ్మా, పదా, గుడికి చాలా టైం అయింది, నువ్వు ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు అని అంటుంది. గాయత్రి, అయ్యింది పదా, బండితి అని ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. ఈ గుడిలోనే సూర్య హిందూ జీవితాలు మారతాయి అని ఎవ్వరూ ఊహించరు, చివరికి హిందూ కూడా. ఇక్కడ గాయత్రి, హిందూ గుడికి బయలుదేరతారు. అక్కడ సూర్య ఫ్యామిలీ మొత్తం గుడికి బయలుదేరుతుంది. మరి ఆ గుడిలోనే ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అది ఏంటి అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.